కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు మారాడు సాదిక్ ఖాన్. సెల్ ఫోన్, కార్డ్స్, యూపీఐ వాడకుండా చాకచక్యంగా పరారయ్యాడు. సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి సాదిక్ పరారైనట్టుగా గుర్తించారు. వేరే వాళ్ళ ఫోన్ ద్వారా లాయర్ అలాగే అతని సోదరితో మాట్లాడాడు సాదిక్. ఫోన్ కాల్ ట్రేస్ చేసి దాని ఆధారంగా సీసీ ఫుటేజ్లు పరిశీలించారు పోలీసులు. కర్ణాటక, సోలాపూర్, ఢిల్లీ మీదుగా మేరట్ చేరుకున్నాడు. సాదిక్ పాత మిత్రుల ఫోన్ నంబర్లపై పోలీసులు నిఘా పెట్టారు. విమానంలో ఢిల్లీ వెళ్ళి నిందితుడి జాడ కనుక్కున్నారు పోలీసులు. యూపీలోని మేరట్లో సాదిక్ను పట్టుకున్నారు. కేరళ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు సాదిక్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లుగా తెలిసింది. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తరలిస్తున్నారు పోలీసులు. 2 ఎస్పీల పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు సాగాయి. మరోవైపు గోదావరిలో లభ్యమైనటువంటి మృతదేహాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యమైందంటూ తెలుస్తోంది. మూలస్థానం వద్ద మృతదేహాన్ని గుర్తించారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. మనందరికీ తెలిసిందే, నూకరాజు కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది గోదావరిలో దూకి. ఈ సందర్భంలో ఒక 10 ఏళ్ల పిల్లాడు మాత్రమే బయటపడ్డాడు. ఆ పిల్లవాడు చెప్పిన సమాచారం ప్రకారం, అలాగే వాళ్ళు ముందే రాసి పెట్టినటువంటి లెటర్స్, ముందే కొన్ని గ్రూప్స్లో షేర్ చేసినటువంటి నూకరాజు షేర్ చేసినటువంటి వాయిస్ మెసేజ్ ద్వారా మొత్తం విషయాన్ని తెలుసుకున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ మనం చూసాం. సాదిక్ ఖాన్ ఎంత దారుణంగా ఆ కుటుంబాన్ని టార్చర్ చేశాడో, ఎంత దారుణంగా వాళ్ళని హింసించాడో. మతం మారమని చెప్పి ఇస్లాంలోకి మారాలని ఆ బుక్స్ తీసుకొచ్చి ఇవ్వడం. అలాగే అదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నూకరాజు డాటర్ తన ప్రైవేట్ ఫొటోస్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ని తన దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎంత దారుణంగా బెదిరించాడో. ఆ మానసిక క్షోభని భరించలేక, ఆ బెదిరింపులు తట్టుకోలేక ఆ కుటుంబం మొత్తం ఎలా బలవన్మరణానికి ప్రయత్నించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆ యువతి భర్త కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం. కాకపోతే ఇప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు, సాదిక్ ఖానే ఆ యువతి భర్తను కూడా హత్య చేశాడు అని. సో మొత్తానికి ఈ దుర్మార్గుడిని పట్టుకున్నారు, సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడా కూడా ఏటీఎం కార్డ్స్ లైక్ డెబిట్ కార్డ్స్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్స్ కానీ, యూపీఐ కానీ ఏమీ వాడలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. దారిలో వెళ్తున్న సమయంలో ఎవరో వాళ్ళ దగ్గర ర్యాండమ్గా ఫోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాయర్కి, వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్లో ఏదైనా స్కోప్ ఉందా తప్పించుకోవడానికి అనేది కనుక్కునే ప్రయత్నం చేశాడు. కానీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని గమనించి ఇక దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ఈలోగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇంకా కొన్ని గంటలు ఆలస్యం అయి ఉంటే, ఇంకా కొన్ని గంటలే ఆలస్యం అయ్యుంటే అతను దేశం విడిచి పారిపోయేవాడు. ఆ తర్వాత పట్టుకోవడానికి ఇంకా చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి. తర్వాత అయినా పట్టుకోలేరు అని మనం చెప్పలేం, బట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి అనేది మనకు తెలిసిందే. సౌజన్య తన భర్త, అదిగో సౌజన్య మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, తన భర్త జగదీష్ రెడ్డి ఎలా మరణించాడు అనే దానికి సంబంధించి ఇప్పటికే తన రాసినటువంటి లెటర్లో, స్కూటీ డిక్కీలో పెట్టినటువంటి ఆ లెటర్లో కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మొత్తం మీద అతను దొరకడంతో ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇప్పటికే అతన్ని తిరిగి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఏపీకి తీసుకొస్తున్నారు. కఠినమైన శిక్ష పడాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు. వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ ఏంటి ఈ విషయంలో? అలాంటి దుర్మార్గుడికి ఏం శిక్షలు వేయాలి? ఏం శిక్ష వేస్తే నిజంగా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది? ఈ కేసులో ఏం చేస్తే నూకరాజు కుటుంబానికి కనీసం ఆత్మైన శాంతిస్తుందని మీకు అనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ సాదిక్ ఖాన్ ఎలా దేశం విడిచి పారిపోవాలనుకున్నాడు, ఎలా వెళ్ళాడు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ బిఫోర్ దట్ ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్ని అడిగి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రకాష్, నూకరాజు భార్య మృతదేహం దొరికింది అని చెప్తున్నారు.
సో ప్రజెంట్ అసలు ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుంది? ఓవైపు సాదిక్ ఖాన్ అరెస్ట్ చేశారు, ఇంకోవైపు నూకరాజు భార్య మృతదేహం దొరికింది అంటున్నారు. ఇంకా ఏం జరుగుతుంది ఈ కేసులో ప్రజెంట్? ప్రకాష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మరికొద్ది క్షణాల్లో ప్రకాష్ మనతో జాయిన్ అవుతారు. ప్రకాష్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగాడు, కోనార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద షెడ్యూల్. అతను ఎలా ప్రయాణించాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనే డీటెయిల్స్ ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సామర్లకోట నుంచి అతను బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత కోనార్క్ ఎక్స్ప్రెస్లో కర్ణాటకలోని వాడి అనే రైల్వే స్టేషన్లో దిగాడు. వాడి నుంచి అక్కడి నుంచి ఇక మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతన్ని కలిశాడు. అతన్ని కలిసి అక్కడ కొంత హెల్ప్ తీసుకున్నాడు. అక్కడి నుంచి సోలాపూర్లో కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాదిక్ ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్లో మీరట్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మీరట్ వెళ్ళిన తర్వాత మొదట్లో అక్కడే ఉండిపోవాలి, ఇక పోలీసులు తనని ట్రాక్ చేయలేరేమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ స్లోగా ఆ ట్రాకింగ్ అప్డేట్స్ కూడా తనకు అందుతూ ఉండడంతో ఇక అక్కడి నుంచి కేరళలో మల్బార్ తీరానికి వెళ్ళి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా, అంటే ట్రైన్స్ ఆర్ ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. వేరే రాష్ట్రాలు తిరిగినా, ఇక వేరే దేశాలకి ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఫ్లైట్స్లో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మల్బార్ నుంచి ఒక షిప్ ఎక్కి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈలోగానే కొన్ని గంటల సమయం ఇక మిగిలింది. ఈలోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఇప్పటికే మరికొద్ది సేపట్లో సాదిక్ ఖాన్ని తీసుకొని సబ్బవరం పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రకాష్ మనకి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఈ మొత్తం పోలీసులు ఎలా ట్రేస్ చేశారు అనే దానికి సంబంధించి, అండ్ ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ కేసులో అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ప్రధానంగా తెలిసిందే ఏదైతే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సభ్యులందరూ కూడా బలవత్మరణానికి పాల్పడడానికి గల ప్రధాన కారకుడైనటువంటి ప్రధాన నిందితుడైనటువంటి ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ అయితే ఎట్టకేలకైతే ఆ కాకినాడ పోలీసులు అయితే ఢిల్లీ దగ్గర మీరట్లో అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఇతను అనేక విధాలుగా ఏదైతే నూకరాజు ఇప్పుడైతే పట్టుకున్న నేపథ్యంలోనే అతను అయితే ఢిల్లీ నుంచి ఇక్కడికైతే ఇప్పుడు కాకినాడకి అయితే మరి కొద్ది చేపట్లో అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఈ రోజు 3 గంటల ప్రాంతానికి అయితే చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకో. ప్రకాష్, విధాలుగా చెప్పండి. నందు, అంటే ప్రధానంగా చూసుకుంటే అతను పారిపోయే విధానం చూసుకుంటే ఏదైతే పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆ రోజు గోదావరిలో దూకిన రోజు రాత్రే, అలాగే సోమలకోట అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సోమలకోట అయితే ఆ షేక్ సాదిక్ ఖాన్ అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకుని ఆ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే నైట్ మీద ఎక్కినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అయితే అతను దాదాపుగా 5 రోజుల వ్యవధిలో దాదాపుగా 4 రాష్ట్రాలు అయితే అతనైతే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. 5 రాష్ట్రాలు అంటే మన 4 రాష్ట్రాలు మనం ప్రధానంగా చూసుకుంటే అతను వెళ్ళిపోయినటువంటి విధానం లోనే, అలాగే ఏదైతే ఆ కర్ణాటక వెళ్ళారు, కర్ణాటక మీదుగా అక్కడ ఢిల్లీ అయితే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇతను వెళ్ళిపోతూ దారిలో కోనార్క్ ట్రైన్ ఎక్కిన తర్వాత తను ఉన్నటువంటి ఎవరైతే ఇంటికి కుటుంబ సభ్యులకి నా ఫోన్ పోయిందంటూ కూడా తన సోదరితో కూడా మాట్లాడారు. అంతేకాకుండా కాకినాడకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ తో కూడా మాట్లాడినట్టుగా తెలిసిపోతుంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఆ ఫోన్ సంభాషణలన్నీ కూడా పరిశీలించారు. అలాగే తన సోదరికి వచ్చినటువంటి ఫోన్ కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆ యొక్క అన్ని కూడా ఆ పోలీసులు అయితే నిఘా ఏర్పాటు చేసి దాదాపుగా 10 బృందాలుగా అయితే ఆ పోలీసులు చర్చాపరిచి సాగారు. అలాగే మరో పక్కన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో, అలాగే ఆ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహనాయక్ ఆధ్వర్యంలో రెండు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఆ పర్యవేక్షణలో దాదాపుగా 10 బృందాలు అయితే అతను కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కారనే సమాచారంతో మొత్తం అంతా కూడా ఆ సామర్లకోటలో సీసీ ఫుటేజ్ పరీక్షించారు. అక్కడ ఎక్కిన తర్వాత అతను ఎక్కడ దిగుతున్నారు, ఏ స్టేషన్ లో దిగుతున్నారు అనేది కూడా ఆ ప్రధానంగా అన్ని కూడా పూర్తిగా అయితే నిఘా పెట్టినటువంటి పరిస్థితి
కనబడుతుంది. తర్వాత చూసుకుంటే అతను ప్రధానంగా అక్కడ దిగారు. అక్కడ దిగిన తర్వాత మరొక ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మన పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో పాత స్నేహితులతో అతను అయితే ఆ సంభాషణ చేశారు. పాత స్నేహితుల నెంబర్లు తీసుకుని వారు వెళ్లేందుకు ఎక్కడైతే ఒక ఆ షెల్టర్ కూడా ఏర్పాటు చేయమన్నారో ఆ షెల్టర్ లో ప్రధానంగా చూసుకుంటే మొదటగా కర్ణాటక చేరుకుని కర్ణాటక నుంచి సోలార్పూర్ వెళ్ళారు. సోలార్పూర్ నుంచి అయితే ఢిల్లీ అక్కడ చేరుకుని మేరాట్ అయితే చేరుకున్నారు. ఆ మేరాట్ చేరుకున్న నేపథ్యంలోనే అలాగే తన స్నేహితులు పాత స్నేహితులు యొక్క ఆ ఫోన్లు అన్ని కూడా ఆ పోలీసులు నిఘా ఉంచారు. ఆ ఫోన్ ఆధారంగా ఇతను ఎక్కడికి వెళ్ళారని కూడా తన స్నేహితులను అయితే పోలీసులు అయితే ప్రశ్నించారు. అతనైతే ఆ ఢిల్లీ వెళ్ళారని కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్ళి మేరట్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా అక్కడ ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అతను అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అతను కేరళ మీదుగా ఇతర దేశాలు వెళ్ళిపోవాలని కూడా అతనైతే ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. ఎందుకంటే ఒక పక్కన అన్ని అతనిపై వస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూసి తన దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యొక్క స్కెచ్ అంతా కూడా బెడిసి కొట్టారు. వెంటనే అతను వేసినటువంటి దానికైతే ఆ పోలీసులు అయితే ఒక్కసారిగా ఆ 10 బృందాలుగా వెళ్ళిన నేపథ్యంలోనే అతను ఎట్టకేలకైతే పట్టుకున్నారు. మేరట్ లోనే ఢిల్లీలో పట్టుకుని మేరట్ లో ఉన్నటువంటి కోర్టులో తననైతే అక్కడ న్యాయవాది ముందు పెట్టిన తర్వాత అతను మళ్ళీ తిరిగి ఇప్పుడైతే దాదాపుగా ఫ్లైట్ లో అయితే తీసుకురావాలనుకున్నారు. కానీ ఆ ట్రైన్ లోనే అప్పుడైతే షేక్ షాదీ ఖాన్ అయితే ఇక్కడికైతే కాకినాడ అయితే మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికైతే తీసుకురాబోతున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే వేయి నూకరాజు యొక్క మృతికి ప్రధానంగా చూసుకుంటే అతను అనేక ఆరోపణలు అయితే అతనిలో ఉన్నాయి. ఆయన ఆరోపణల నేపథ్యంలోనే ఒక పక్కన లవ్ జిహాదీ అంశం కూడా ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్కన తన కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా ఏయి నూకరాజు తన భార్య తన కుమార్తె అంతేకాకుండా 15 రోజుల క్రితం తన అల్లుడు కూడా మరణానికి కారణం అతనే అనేది కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సేది సాదిక్ అంటే ఒకవేళ తప్పు చేయని వ్యక్తి అయితే పరారు లేకుండా ఆ పోలీసులుగా లొంగిపోయే అవకాశం ఉంటుంది. కానీ తప్పు చేసే కాబట్టి అతను పారిపోయే ప్రయత్నాలు చేశాడని కూడా అనేక మంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ పోలీసులు అయితే పట్టుకున్నారు. అతను అయితే పోలీసులు విచారణలో మరి ఎటువంటి అంశాలు వస్తాయి, ఇప్పుడు ఆ షేక్ సాదిక్ ఖాన్ నిజంగా ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా లవ్ జిహాద్ అంటే మత మార్పిడి చేయడానికి నిజంగా ప్రయత్నించారా, తననైతే అనేక ఇస్లామిక్ తీసుకోవాలని ఇటువంటి ప్రచారాలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి సౌజన్య రాసినటువంటి లేఖలో ఆ నిజమైన అంశాలు ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఈ రోజుల్లో పోలీసులు అయితే ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టవలసిన అవసరం అయితే ఎంత ఉంది. పక్కన ఈ రోజు 3 గంటలకి వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు అయితే కోర్టులో ఏదైతే షేక్ షాదీ ఖాన్ అయితే సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 24 గంటల్లో తనని అంటే ఆల్రెడీ మేరట్ లో పోలీసుల ముందు అయితే అక్కడ కోర్టులో న్యాయవాది ముందు ప్రవేశపెట్టారు. కాబట్టి ఇప్పుడు కేవలం అతన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ లో పూర్తి విచారణ చేసిన తర్వాత రేపు అయితే అతను మరొకసారి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై ఎట్టకేలకైతే మొత్తం 4 ప్రాణాలకి పోవడానికి గల ప్రధాన కారకుడు అయినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి వ్యక్తి షేక్ షాదీ ఖాన్ ఇప్పుడైతే పోలీసులు 5 రోజుల తర్వాత అయితే పట్టుబడడంతో ఆ పోలీసులు అయితే ఇప్పుడైతే అతన్ని కాకినాడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. నందు మరోవైపు ఇప్పటికే నూకరాజు భార్య మృతదేహం దొరికింది అంటున్నారు. సో సర్చ్ ఆపరేషన్ ఫినిష్ అయిందా, ఏం జరుగుతుంది? అంటే మనకి ఘటన జరిగి ఆదివారం నైట్ జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన నేపథ్యంలోనే ఉదయం మొత్తం అంతా కూడా విషయం అంతా కూడా అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు సాయంత్రానికే ఏఈ నూకరాజుకు సంబంధించినటువంటి భౌతికాయం అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏఈ మృతదేహం కనిపించిన తర్వాత మరి ఒక 2 రోజులకి మొన్నటి వరకు కూడా ఇంకా సౌజన్య భౌతికాయం కోసం అలాగే తన భార్య యొక్క మేనా భౌతిక ఇద్దరు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ కూడా లభించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం గోదావరి ప్రాంతం అంతా కూడా లంక గ్రామాలన్నీ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైర్ సిబ్బందితో పాటు మొత్తం అందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎట్టకాలకి రావులపాలెం వద్ద అయితే 2 రోజుల క్రితం సౌజన్య యొక్క మృతదేహం అయితే లభించింది. అలాగే నిన్న సాయంత్రం సరిగ్గా రావులపాలెం వద్ద అయితే రావులపాలెం యొక్క లంక ప్రాంతాలలో అయితే తన భార్య భౌతికాయం అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు నూకరాజు మొదటి రోజు సోమవారం సాయంత్రం ఏదైతే ధవళేశ్వరం వద్ద ఆయన
అంత్యక్రియలు అయితే శ్మశాన వాటిలో ఖననం చేశారు. ఈ 2 మృతదేహాలుగా దొరకకపోవడంతోనే అతని యొక్క ముందుగా భౌతికంగా అయితే అతని అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే తన ఎవరైతే ఆ నూకరాజు భార్య ఇది అలాగే సౌజన్య ఇద్దరికి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ అయితే నిన్న దొరకడంతోనే ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఈ రోజు సాయంకాలానికి అయితే ఈ యొక్క అంత్యక్రియల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క మొత్తం మృతదేహాలు లభ్యమవడం ఒక పక్కన అయితే రాత్రికి సాదిక్ ఖాన్ కూడా దొరకడం కూడా ఓకే ఈ రోజు జరగడం కూడా ఆ పరిణామాలు అయితే చూస్తుంటే ఈ జరిగినటువంటి ఘటనపై షేక్ సాదిక్ ఖాన్ వ్యవహారంపై మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంది. అతను పోలీసుల విచారణలో మరి ఎటువంటి అంశాలు చెప్పుకొస్తారు, అతను ఇప్పుడు దేశం విడిచి వెళ్ళిపోవాలని చూసిన నేపథ్యంలోనే పోలీసులు అతని యొక్క ప్లాన్ అన్ని కూడా బెడిసికొట్టే విధంగా కూడా ఆ వ్యూహాలు 10 బృందాలుగా వెళ్ళడం, ఆ కాకినాడకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడ నుంచి ఉన్నటువంటి తుని సిఐ ఎవరైతే ఉన్నారో ఆ గీతం ఆయనైతే ఇప్పుడైతే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అతను ఆధ్వర్యంలో పాటు మరి కొందరైతే మేరట్లో పెట్టగలకు అతనైతే పట్టుకున్నటువంటి చాలా చాకచక్యంగా అయితే పట్టుకున్నారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మరి వచ్చిన తర్వాత ఆయన సర్పారం పోలీస్ స్టేషన్ లోనే అతనైతే విచారించబోతున్నారు. వేరే విచారణలో ఎటువంటి అంశాలు వస్తాయని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు భౌతికాయాలకు సంబంధించిన ఈ రోజు అంత్యక్రియలు ఇద్దరు కూడా పూర్తవుతాయి. మరి ఈ రోజు మధ్యాహ్నానికి అయితే ఈ యొక్క సర్పారం పోలీసులకి అయితే ఈ యొక్క షేక్ సాదిక్ ఖాన్ అయితే పోలీసులు తీసుకురాబోతున్నారు. మరో పక్కన రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదవడంతో పాటు ఇక్కడ సర్పారం పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఈ యొక్క కార్తిక్ రెడ్డి ఇచ్చినటువంటి తన కుమారుడు అంటే సౌజన్య కుమారుడు నూకరాజు మనవడు ఆ ప్రాణాలతో బతికి బట్టగట్టాడు కాబట్టి అతను అక్కడ ఫిర్యాదు ఆధారంగా ఆ పోలీసులకైతే పోలీసులతో పాటు తన ఆ తాతయ్య ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడైతే మొత్తం అంతా కూడా కాకినాడ వేదికగానే ఇదంతా కూడా జరుగుతుంది. కానీ పోలీసులు ఆ యొక్క లెటర్ అయితే బయట పెడతలేదు. సౌజన్య నిజంగా తన స్కూటీలో 3 లెటర్ల వరకు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అవి నిజంగా 3 లెటర్లో మరి ఎటువంటి అంశాలు రాశాయి అని కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా బయట పెట్టడం కూడా అనేక అనుమానాలకు అయితే తావతీస్తుంది. మరి అటువంటి లెటర్లో మరి నిజంగా లవ్ జిహాదీ అంశంతో పాటు తన కుటుంబాన్ని ఏ విధంగా హింసించారు, తన సౌజన్య భర్త మరణానికి కారణం కూడా షేక్ సాదిక్ ఖాన్ కూడా అందులో లేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ అంశాలు కూడా తెరపడాలంటే మాత్రం షేక్ సాదిక్ ఖాన్ అయితే విచారిస్తారు. ఈ రోజు పోలీసులు ఇవాళ రేపట్లో కూడా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సాదిక్ని మరికొన్ని గంటల్లో పోలీసులు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది ఈ కేసులో. ఓవైపు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, మరోవైపు సాదిక్ని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని గంటలు లేట్ అయి ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవాడు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాదిక్ని తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు తమ స్టైల్లో విచారిస్తే పూర్తి డీటెయిల్స్ బయటికి రాబోతున్నాయి. అఫ్కోర్స్ అతను తప్పు చేశాడనేది క్లియర్గా కనపడుతోంది. చివరి వాంగ్మూలంలో రాసినటువంటి ఆ లెటర్స్లో ఆ కుటుంబం ఆ వాయిస్ మెసేజ్లో చాలా క్లియర్గా చెప్పింది అతను ఎంత దుర్మార్గుడు అనేది. అండ్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే అతను పారిపోయే ప్రయత్నం చేయడం, ఫోన్ వాడకుండా వేరే వాళ్ళ ఫోన్స్ నుంచి కాంటాక్ట్ చేయడం, లాయర్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం, ఇక్కడ తప్పు చేశాడు అనేది అర్థమవుతుంది. కేవలం ఈ కుటుంబం మాత్రమే కాదు, నూకరాజు కుటుంబం మాత్రమే కాదు, మరికొందరు కూడా అతను చేసినటువంటి చాలా దారుణాల గురించి బయటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎవరి మీదైతే ఇంట్రెస్ట్ చూపిస్తాడో, అంటే ఎవరి మీదైతే కన్నేస్తాడో వాళ్ళని సపరేట్గా ట్రైనింగ్కి పిలవడం, ఎవరు లేని టైం చూసి ఎవరు లేకుండా చూసి వాళ్ళని పిలిచి వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం లాంటివి కూడా గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలి, ఏం చేస్తే నిజంగా న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? అదిగో అక్కడ మనకి కనిపిస్తున్నారు నూకరాజు ఏఈ, అతని కుటుంబమే. అక్కడ సౌజన్య కనిపిస్తున్నారు, అలాగే జగదీష్ రెడ్డి సౌజన్య హస్బెండ్ కనిపిస్తున్నారు. సో సౌజన్య హస్బెండ్ జగదీష్ రెడ్డిని ఒక విషయం ఇచ్చి, ఇంజెక్షన్ ఇచ్చి అతను చంపేశాడు షేక్ సాదిక్. ఆ తర్వాత సౌజన్యని, నూకరాజు కుటుంబాన్ని దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. సౌజన్యకి సంబంధించిన కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉందని కూడా, అతను దానివల్లే వాళ్ళు బయటికి రాలేకపోయారు, చెప్పుకోలేకపోయారు అంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కుటుంబం అంతా బలవన్మరణానికి పాల్పడ్డం, నూకరాజు, అతని భార్య సౌజన్య, అలాగే సౌజన్య కొడుకు ఒక 10 ఏళ్ల పిల్లాడు,
అయితే ఆ పిల్లవాడు మాత్రమే బయటపడ్డాడు ఇన్సిడెంట్ నుంచి. ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి సమాచారం, సౌజన్య రాసినటువంటి లెటర్, నూకరాజు ముందే కొన్ని గ్రూప్స్లో షేర్ చేసినటువంటి ఒక వాయిస్ మెసేజ్, వీటి ఆధారంగా ఈ కేసు ముందుకెళ్ళింది. ఖచ్చితంగా హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఎనీమోర్ టు బీ ఇన్ అవర్ సొసైటీ, అంతవరకు అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఆ భర్తని హత్య చేసి, జగదీష్ రెడ్డిని హత్య చేసి, సౌజన్యకి దగ్గరయ్యి, సౌజన్యకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర పెట్టుకొని, ఆ కుటుంబం యొక్క ఆస్తులు లాక్కోవడానికి ట్రై చేసి, వాళ్ళ బ్యాంక్ లాకర్స్, వాళ్ళ ఆస్తిపత్రాలు, వాళ్ళ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ తీసుకొని, డబ్బులు తీసుకొని, వాళ్ళని గొడవ చేసి, అవమానించి, కొట్టి, హింసించి, చివరికి సౌజన్యని ఇస్లాంలోకి మార్చాలని ప్రయత్నం చేశాడు. అంటే హీఈస్ నాట్ నార్మల్, హీఈస్ అన్ఫిట్ టు బీ ఇన్ అవర్ సొసైటీ. అండ్ ఖచ్చితంగా హీఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. ఈజ్ నాట్ జస్ట్ ఎ సైకలాజికల్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ సైకలాజికల్ ఇష్యూ. అతను మానసికంగా ఒక పర్వర్ట్ లాగానో, ఒక రోగ్ లాగా బిహేవ్ చేయడం మాత్రమే కాదు, ఒక సైకోపాత్ మాత్రమే కాదు, హీ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఇస్లాంలోకి మారాలని బలవంతం చేయడం, ఆ యువతిని కొట్టడం, కొన్ని బుక్స్ తీసుకొచ్చి ఇవ్వడం, లేకపోతే ఆ కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరించాడు అంటే హీ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్. అతనికి కొంత ఉగ్రవాద భావజాలం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మన సమాజంలో తిరగకూడదు. వాట్ యు సే వ్యూస్, మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.